హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేష్ వర్క్ తెలుగు ఛానల్. ఈరోజు వర్క్లో టాపిక్ ఏంటంటే మామూలుగా ఇది ఉంటుంది కదా, ఇదైతే 25 mm పైప్ బెండర్తో మనమైతే స్లాబ్లో పైపులు వేసుకుంటాం. పైపులు బెండింగ్ అయితే చేసుకోవచ్చు. ఏ విధంగా పైప్ బెండర్ మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది, ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఒకసారి అయితే నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. మామూలుగా షార్ట్లో బెండ్ అయినప్పుడు 2 బెండ్ లేకుండా ఈ విధంగా అయితే పైప్ బెండర్తో చేసుకోవచ్చు. చూడండి, ఇదైతే ఈడ డీ బాక్స్ ఉంది, పక్కన డీ బాక్స్ ఉంది. ఆ రెండింటికి కలపాలంటే మామూలుగా ఇట్లా బెండ్ వేసుకొని అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఈ పైప్ బెండర్ ద్వారా ఏంటంటే మనం ఇట్లా లైట్గా బెండ్ చేసుకొని ఆ డీ బాక్స్ కట్ చేసుకుంటే మనకు స్ప్రింగ్ అయితే ఈజీగా తిరుగుతుంది. కొన్ని సందర్భాల్లో బెండ్ వేసిన ఇబ్బంది ఉంది, కాకపోతే స్ప్రింగ్ తిరగకపోతే ఇబ్బంది అవుతుంది. చూడండి, పక్కనే 2 పైపులు వచ్చాయి. ఫ్యాన్ బాక్స్ పక్కన నుంచి అయితే పైప్ అయితే వెళ్ళింది. పైప్ వెళ్ళినప్పుడు చూడండి, ఇది మామూలుగా మామూలుగా ప్లేన్ చేయకుండా బెండ్ చేసి పైప్ అయితే ఈ పైప్ బెండర్తో అయితే పైప్ చేసేసినాం. పైప్ అనేది ఫ్రీగా ఉంది, అంటే వేడి పడకుండా మనకైతే ఇట్లా చేసుకుంటే నీట్గా ఉంటుంది. కొన్ని సందర్భాలు మనకు బెండ్ లేకుండా కానీ బెండ్ కూడా వేసుకోవచ్చు. కింద ఓపెన్ పైప్ ఎప్పుడన్నా ఓపెన్ ఏరియాలు చేసుకునేటప్పుడు చాలా